డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. కాసేపట్లో నిందితులు దశ్వంత్ అలాగే జోసెఫ్ ఎడ్వర్డ్స్ను కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్ గడువు పూర్తి కావడంతో మళ్ళీ పొడిగించే అవకాశం కూడా ఉంది. రైట్, మెడికో ప్రియాంక కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, విచారణ ముగిసింది, మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారు, సరే. సో ఎలాంటి ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు వచ్చాయి వీళ్ళ దగ్గర నుంచి, ఏంటి అప్డేట్స్? మరి డాక్టర్ ప్రియాంక హత్య కేసుకు సంబంధించి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది కోర్టు ఉత్తర్వుల ప్రకారం 19వ తేదీ ఉదయం 11 గంటలకు నిందితులను హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు సీన్ డీకన్స్ట్రక్షన్ చేయించారు. ఏదైతే మాల్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఎలా జరిగిందన్న విషయాన్ని నిందితులు కూడా తీసుకెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో విచారించినట్టు తెలిసింది. దీంతో పాటు మిగిలిన సీసీ ఫుటేజ్లు ఏమున్నాయి, వీళ్ళు మాల్ ఎప్పుడు ప్రవేశించారు, వీటన్నిటితో పాటు 16 క్వశ్చన్లు తయారు చేసి వాళ్ళు అడిగినట్టు తెలుస్తోంది. అందులో ప్రియాంక మీకు ముందే తెలుసా, ఈ సంఘటన జరగడానికి పూర్వపరాలు ఏంటి, ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, సంఘటన జరిగిన తర్వాత రాత్రి ఎక్కడున్నారు, ఎవరెవరు సహాయం చేశారు, ఎవరెవరు కాంటాక్ట్ చేశారు, కాల్ డేటా, ఈ మొత్తం వివరాలన్నీ సేకరించే ప్రయత్నం జరిగింది. ప్రత్యేక అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ అయితే రైట్, ముగిసిన ప్రియాంక మెడికో ప్రియాంక హత్య కేసు ఏదైతే ఉందో దాంట్లో నిందితులు ఇద్దరిని కూడా విచారించారు 3 రోజుల పాటు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే రిమాండ్ గడువు ముగియడంతో మళ్ళీ రిమాండ్ను పొడిగించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఈ 3 రోజుల పాటు జరిపిన విచారణలో మరి ఏ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు వచ్చాయి అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి ముగిసిన ప్రియాంక హత్య కేసు నిందితుల కస్టడీ అనే బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. నిందితులు దశ్వంత్ అలాగే జోసెఫ్ ఎడ్వర్డ్స్ను హాజరుపరుచున్నారు కోర్టులో పోలీసులు. సో రిమాండ్ గడువు ముగియడంతో పాటుగా ప్రస్తుతం రిమాండ్ను కోర్టు పొడిగించే అవకాశం అయితే కనిపిస్తోంది.